బాపు ఈ సినిమాలో సార్ స్పెసిఫిక్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో, అంటే ఒక రైతు స్టోరీ, ఒక రైతుకి కష్టం వచ్చినప్పుడు, ఫినాన్షియల్ బర్డన్స్ ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంటారా, ఈ ఓవరాల్ స్ట్రెచ్లో కనుక మూవీ వెళ్తే మీకు పర్సనల్గా వ్యవసాయంకి సంబంధించి కానీ రైతుకి సంబంధించి కానీ మీకున్న ఒక డెఫినెట్లీ ఎవరికైనా సరే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సో మీరు మీ ఎక్స్ప్రెషన్ని, ఆ థ్యాంక్ఫుల్నెస్ని చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మీరు అసలు ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? అంటే మా అమ్మమ్మ గారి ఊర్లో అంతా మా మామయ్యలు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళే, మా తాతగారు వాళ్ళందరూ. సో వ్యవసాయం గురించి తెలుసు నాకు. సో వ్యవసాయం చేసి దాని ఇన్కమ్ సరిగ్గా రాకపోతే చాలా గుండె తరికిపోతుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో వాచ్మెన్ ఫ్యామిలీస్ అందరూ వ్యవసాయం దెబ్బతిని ఇక్కడ మనం వాచ్మెన్లుగా వస్తున్నారు హైదరాబాద్కి. ఆంధ్రాలో 1 ఎకరం కానీ 2 ఎకరాలు ఉండి వాళ్ళు అది సరిగ్గా పండించుకోలేక, అలాగే వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ నో, వదిలేసి పాపం పిల్లలతో, చిన్నపిల్లలతో మనం కరెక్ట్గా వాచ్మెన్ రూముల్లో ఉంటున్నారు వాళ్ళందరూ. 90% వాళ్ళే రైతులే. అది చూస్తే నాకు గుండె తరికిపోతాం. అక్కడ ఒక రెస్పెక్టబుల్ 2 acres or 1 acre ఓనర్ ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం, పిల్లలు చదివించడం, అది చాలా బాధగా ఉంటుంది అన్నమాట.